ఎవరు ఇంటలేరు కదా. అగో పెక్క పెక్కది అనుకుంటున్నారు కాళ్ళతోటి. ఇదేనో గల్లి పంచాయతీ కాదు, విమానంలో కిటికీ పక్క పోయి సీటు పంచాయతీ. అది కనుక్కుంటున్నది మొగోళ్ళు కాదు, ఇద్దరు వీర వడికలు. బ్రెజిల్ దేశంలో సాల్వడార్ నుంచి సావపౌలు అనే ఊరికి పోయే విమానంలో అయింది ఫైటింగ్. ఒక పిల్లతల్లి వచ్చి కిటికీ పక్క పంటి కూర్చున్నామను జర ఏమనుకోకుండా మా సీట్ల మీరు కూర్చొని మీ కిటికీ పక్క పంటి సీట్ మాకు ఇయ్యరా, జర మా పిల్లగాడు దివ్యాంగుడు ఉన్నాడని అడిగిందట. అందుకు విండో సీట్లో కూర్చున్నామా ఒప్పుకోలేదట. చట్ నా సీట్లకి వెళ్ళి నేను లేవను, ఎవరుంటే నాకేందన్నట్టు తీసి పడేసి మాట్లాడిందట. అంతే పిల్ల తల్లి కోపం వచ్చింది. పిల్లగానికి సీట్ ఇయ్యమంటే ఇయ్యనని తావు, నువ్వు మనిషివేనానే అని దౌడమంటే ఒక్కడి జరిగిందట. అన్నే కొడతావు అనే చుట్టుమోకందానా అని ఆమె నమ్ముకుందట. ఇంకా చూడుది అట్లా సురువైందట పంచాయతీ. ఇంకా ఊరేసేటట్టు చుట్టూ విక్కున్నారు, అంతలు వాళ్ళకి కొట్టుకున్నారు. మీ మీద పట్టపాత సోయి లేకుండా పెక్క పెక్క దంచుకున్నారు. ఇద్దరు నడుమ సురువైన పంచాయతీ విమానంలో 2 గ్రూపుల వారు లెక్కనే పెరిగి పెద్దదైందట. చెరోగోల దిక్కు సపోర్ట్ కూడా 15 మంది దాకా జామ అయ్యి ఇక వీళ్ళిద్దరి కోసం వాళ్ళు కూడా పంతలు వాళ్ళకి కొట్టుకున్నారు. ఇక విమానంలో పనిచేసేటోళ్ళు ఎవరు ఆపదామని చూసినా ఆపవశం కాలే. ఇక ఆఖరికి చేతులు ఎత్తేసి పోలీసు వాళ్ళకి ఫోన్లు కొట్టి వాళ్ళు జైలు దురికొచ్చి లొంగి పెట్టుకున్న 15 మంది ప్యాసింజర్లను విమానం అనుకుంటారా అంగడి అనుకుంటారా, ఏదో ఇంటికాడ గేటు పంచాయతీ కదా అనుకుంటారు. అందరికందరు తిరుగురు, మిమ్మల్ని విమానం ఎక్కడిచ్చేదే లేదు ఇవ్వాలని అందరిని దించిరట పోలీసు వాళ్ళు. ఇక 15 మందిని ఇడిచిపెట్టి కడవ ప్యాసింజర్లతోటి 2 గంటలు ఆలస్యంగా మళ్ళీ బయలుదేరిందట విమానం. చూడురి ఈ నడుమ రైళ్లల్లో WWF ఫైటింగులు తగ్గి విమానాల్లో పెరిగినవి ఇట్లా. అయినా విమానంలో కిటికీ పక్క పండి సీటు కోసం జుట్లు పీక్కునుడు అంటే ఆడాలు నీకు జోహార్లు